ఆయుష్మాన్ భారత్ అన్నటువంటి స్కీమ్ కింద ప్రస్తుతం మనకి ఆసుపత్రులలో ఇప్పుడు ఇదివరకు ఆరోగ్యశ్రీ ఉండేది కదా. ఆరోగ్యశ్రీ ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ కింద కేంద్రమే డబ్బులు కడుతుంది. అందుకనే ఆ లోగో కూడా ఉండాలంటుంటుంది. అంటే ఓ రకంగా రాష్ట్రానికి ఆ భారం తగ్గినట్టు, అదే సమయంలో కేంద్రం ఆ భారం మోస్తున్నట్టు. ఇది ఒక ఎత్తు. ఇంకోటి ఇన్సూరెన్స్. ఇప్పుడు సాధారణంగా చంద్రన్న బీమా, జగనన్న బీమా, వైఎస్ఆర్ బీమా అనుకుంటా పేర్లు మార్చి పెట్టుకున్నటువంటి అది ఇదివరకు 3 లక్షలు చనిపోతే అంటే ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి సందర్భంలో ఇచ్చేటటువంటిది. అది వాస్తవం కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన స్కీమ్. నేను చాలాసార్లు చెప్పేది. ఇప్పుడు దాని పేరేమి మోడీ పేరు పెట్టుకోవాలి, మోడీ బీమానో లేకపోతే అమిత్ షా బీమానో అయినా, కానీ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఆయుష్మాన్ ఆరోగ్య బీమా. ఇప్పుడు దీంట్లో ఈ కొత్త బడ్జెట్లో కొత్త అంశానికి రూపకల్పన చేయబోతున్నారు. 70 ఏళ్ళు పైబడిన వాళ్ళని కూడా ఈ పథకంలో భాగం చేయాలని భావిస్తున్నారు. ఏటా దీనివల్ల 12,076 కోట్ల రూపాయల భారం పడబోతోంది. 3,200 మందికి ఆరోగ్య బీమా వర్తించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయుష్మాన్ భారత్ యోజన 70 ఏళ్ళు పైబడినటువంటి వాళ్ళందరికీ కూడా వర్తింపజేసేందుకు జూన్ 27 జరిగిన పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ద్రౌపది ముర్ము చేసినటువంటి ప్రకటనకు అనుగుణంగా బడ్జెట్లో ఏర్పాట్లు చేస్తున్నారు.